హాయ్ అండి. మా దగ్గర మట్టి పాత్రలే కాకుండా హ్యాండీక్రాఫ్టెడ్ ఐటెమ్స్ గూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి బల్క్‌లో అలా కావాలంటే కింద నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ అవ్వచ్చనమాట. సో, చూసారు గదా! ఇవన్నీ మనకి బర్త్‌డేస్‌కి, రిసెప్షన్‌కి సో, చిన్న చిన్న ఫంక్షన్స్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బావుంటుంది దేనికైనా. ఇందులో మనం అన్నీ పెట్టేసి ఓన్లీ ఇదొక్కటి కవర్‌లో పెట్టేసి ఇచ్చేస్తే బావుంటుంది. ఇవన్నీ మనకి యూజ్ అయ్యేవే అనమాట. కిచెన్‌లో అయినా మనకి క్లిప్స్, బాక్సెస్, జ్యువెలరీ, బ్యాంగిల్స్ అలా అన్నీ పెట్టుకోవచ్చనమాట. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మా దగ్గర జూట్ బ్యాగ్స్ గూడా ఉన్నాయండి. జూట్ బ్యాగ్స్ అలాగే మనకి టెంపుల్స్‌కెళ్ళడానికి చిన్న చిన్న బుట్టలు, ఫ్లవర్స్ అలా తెంపుకోవడానికి అన్నీ ఉన్నాయండి. అన్ని సైజెస్ ఉన్నాయి. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సైజెస్. ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇవే కాకుండా మా దగ్గర మట్టి పాత్రలు గూడా టీ కప్స్, బ్రషెస్, వుడెన్ నీ మీద స్పూన్స్, పెట్టుకోరాదు ఇష్టం పెట్టు. వుడెన్ కోంబ్స్ గూడా ఉన్నాయండి. అలాగే వాటర్ బాటిల్స్, వాటర్ జగ్స్ అన్ని రకాలవి ఉన్నాయండి. ఇంకా అలాగే మట్టి పాత్రలు ఏ విధంగా వాడాలి, ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలి, వాడిన తర్వాత ఎలా వాడాలి, ఎలా వండుకోవాలి, గ్యాస్ మీద పెట్టొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా! సో, నేను అవన్నీ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. షార్ట్స్, లాంగ్ వీడియోస్ కూడా. మనం వండుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా! పగులుతాయని. ఏముండదండి. డైరెక్ట్ మనం ఒక సీజనింగ్ అని ఉంటుంది. సీజనింగ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేసి వండుకోవచ్చు. సో, ఇంకా ఏమన్నా కావాలి ఇలాంటివంటే ఒకసారి ఇంకేమైనా పార్ట్స్ మీద వీటి మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చండి. కాల్ చేయండి చెప్తాము ఏమైనా డౌట్ ఉన్నా గానీ. సో, పిల్లలకి లంచ్ బాక్సెస్‌కి వీటికి బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయండి. చాలా బావుంటాయి. ఇందులో గూడా మనకి వాటర్ బాటిల్స్ ఏసుకోవడానికి గూడా బ్యాగ్స్ ఉన్నాయి. మనకి మట్టివి ఉంటాయి గదా! వాటర్ బాటిల్స్ అవి ఇందులో పెట్టేసుకొని మనం బయటికి ఈజీగా తీసుకెళ్ళొచ్చనమాట. క్యారీ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ చూసారు కదా! బుట్టలు మనకి టెంపుల్స్‌కి వెళ్ళడానికి మనం ఆహ్, గు దేవుని రూమ్‌లో పెట్టుకోవడానికి ఇవన్నీ అనమాట. పూలు తెంపుకోవడానికి అన్ని రకాలే ఉన్నాయన్నమాట. మనకి ఎండాకాలంలో విసురుకోవడానికి. ఇవన్నీ మనకి తాటాకు ఉంటుంది కదా! పామ్ లీఫ్ అనమాట. తాటాకు తోటి చేసినవన్నమాట. ఇవి వచ్చేసి మనకి చెరువులో సైరమ్స్ ఉంటుంది కదా! గడ్డి దానితోటి వేసిందనమాట. ఇవన్నీ మనకి దీనికి జిప్ ఉండదండి. జిప్ లోపల ఇట్లా ఉంటుంది. సో, మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు తీసుకోవడానికి కూడా. ఈ బుట్టలు ఉన్నాయి కదా! ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయండి. ఇవన్నీ మొత్తం మనకి గ్రాస్‌తో చేసిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ మనకి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను. పార్ట్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కూడా వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. ఏ విధంగా తీసుకోవాలి అనేసి వాడచ్చా లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తాను ముందు వీడియోస్లో. సో, ఇంతేనండి. ప్లీజ్ సపోర్ట్ మీ.